శ్రీ ఆదిశంకరాచార్య విరచిత వివేక చూడామణి 7వ శ్లోక భావార్థం. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ న కించిత్ కర్మ కోటిభిః. పూజలు, వ్రతములు, నోములు ఇవన్నీ కూడా అంతఃకరణని శుద్ధి చేస్తున్నాయి. కానీ కోట్ల కొద్దీ పుణ్యకర్మాల ఫలం ఎంత ఉన్నా బ్రహ్మ సాక్షాత్కారం కలగదు. కర్మల వల్ల బంధాలు కలుగుతాయి, కానీ బంధ విముక్తి కలగదు. అందువల్లే అవధూతలుగా చెప్పుకునే జ్ఞానులందరూ కర్మబంధాలను శాశ్వతంగా వదిలివేస్తారు. ఈ స్థాయికి ముక్కు మూసుకుని కూర్చుంటే చాలదు. అవిశ్రాంతమైన సాధన చాలా అవసరం. సాధారణంగా మనలో చాలామంది ఏమనుకుంటారంటే, మన కుటుంబంలోని వ్యక్తులు ఎవరైనా ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ మక్కువ అంటే ఇష్టం చూపిస్తున్నారు అంటే వారు ఎక్కడ సన్యాసుల్లో కలిసిపోతారో అని భయపడిపోతూ ఉంటారు. నిజానికి ఈ వేదాంత అధ్యయనం వల్ల ముందుగా మనకు కొంత జ్ఞానం లభిస్తుంది. జ్ఞానార్జన పెరిగిన కొద్దీ మనలో ఉన్న అహం అంటే నేను అనే భావన నశిస్తుంది. ఎప్పుడైతే ఈ నేను నేను అనే భావన నశించిపోయిందో అప్పుడు వారు సన్యాసులు అవటం మాట ఎలా ఉన్నా సన్యాసులు మాత్రం కారు అన్నది నిజమైన నిజం. ఉదాహరణకు, ఒక రాజుగారు తన కొలువులో ఒక చక్కని సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఎందరో కవులు, పండితులు, హేమీలందరూ వచ్చారు. ఆ సభలో వేదాంత పురాణ ఇతిహాసాల గురించి అద్భుతంగా అందరూ చక్కగా మాట్లాడారు. అవన్నీ శ్రద్ధగా విన్న రాజుగారికి ఒక సందేహం వచ్చి రాజుగారు ఆ పండితోత్తముల్ని ఉద్దేశించి, అయ్యా, మీరందరూ మాట్లాడిన విషయాల పట్ల మీరందరూ గొప్ప జ్ఞానులని నాకు అనిపించింది. మీరందరూ గొప్ప విషయ సంపన్నులని కూడా తెలుసుకున్నాను. అయితే నాదొక సందేహం. మీలో ఎంతమంది మోక్షాన్ని చేరుకోగలరో నాకు కొంచెం చెప్పండి అన్నారు రాజుగారు. పండితులలో ఎవ్వరూ కూడా ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి ముందుకు రాలేదు. సభ అంతా నిశ్శబ్దంగా అయిపోయింది. అంతటి నిశ్శబ్దాన్ని దూరం చేస్తూ సభలోని ఒక అతి సామాన్యమైన వ్యక్తి లేచి, మహారాజా, నేను పోతే పోవచ్చు అన్నాడు. సభలోని వారందరూ ఒకరికొకరు గుసగుసలాడుకోసాగారు. మహారాజు ఆ వ్యక్తిని తన దగ్గరకు పిలిచి, అయ్యా, మీరు ఏ ధైర్యంతో నేను పోతే పోవచ్చు అని పలికారు? మీరు ఆ మాట అన్నందువల్ల వీరందరూ కూడా అగౌరవపడినట్లే కదా అన్నారు రాజుగారు. అప్పుడు ఆ పండితులు లేచి 2 చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తూ, అయ్యా మహారాజా, నేను మాట్లాడిన మాటలోని భావం మీకు సవినయంగా వివరిస్తాను అని. మహారాజా, నేను పోతే అంటే నాలో ఉన్న అహంకారం పోతే అని అర్థం. అహం ఈ దేహంతో చేరి అహంభావంగా మారుతుంది. ఎప్పుడైతే ఈ దేహాత్మభావం పోతేనే కానీ మానవులకి బంధ విముక్తి కలగదు. అందువల్ల ముందుగా మనం మనలో ఉన్న నేను అంటే అహం అన్న భావన పోవాలి. ఈ అహం పోయిన వారికి మాత్రమే బంధ విముక్తి లభిస్తుంది. మనలోని అహంకార మమకారాల వల్ల, మూర్ఖత్వం వల్ల మనం చేసే కర్మల యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాలి. ఏ కోరికలు లేకుండా కర్మలు చేసేవారికి మనశ్శాంతి, ప్రసన్నత వస్తుంది. ఈ వేదాంతం అనేది ఆత్మాభిమానానికి, నిష్కామ కర్మలకి ప్రత్యక్షంగా సహాయపడదు. ఇవి మన అంతరంగాన్ని శుద్ధి చేసి
అహంకార మమకారాల నుండి ఆత్మను విడదీయగలిగే అవకాశాన్ని మాత్రమే ప్రసాదిస్తుంది అని చెప్పారు పండితుల వారు. పాపం మనలో చాలామంది పనికి మాలిన ఎన్నో విషయాలపై చూపించే శ్రద్ధ ఆధ్యాత్మికత, వేదాంతము అనే విషయాల దగ్గరికి వచ్చేసరికి బాబోయ్ వేదాంతమా, చాలే ఈ వయసు నుంచి ఎందుకు, ముందు ముందు బోలెడు వయసుంది, ఈ వేదాంతంలో పడి ఆకులు అలములు తింటూ ముక్కు మూసుకుని కూర్చుంటే జీవితం ఏమైపోతుంది, ఎన్నో దేశ విదేశాలు తిరగాలి, రెండు చేతులా సంపాదించాలి, మనం కుడి ఎడమ అనకుండా అనేక చోట్ల అనేక రకరకాల ఆస్తిపాస్తులు పోగేయాలి అని పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా క్రింద మీద పడిపోతూ ఉంటారు. ఈ ఆధ్యాత్మికత, వేదాంత ధోరణులలో మనం ఏ మార్గంలో ప్రయాణించినా మన పిల్లలు దారి తప్పకుండా సక్రమమైన మార్గంలో వారి ప్రయాణం ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా సాగటానికి ఈ మార్గం ఎంతో ఉపయుక్తమైనది అనటంలో ఎటువంటి సందేహము అవసరం లేదు.